హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే సేమియా కస్టర్డ్ పాయసం చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ విధంగా సేమియా కస్టర్డ్ పాయసాన్ని ఇంట్లో రెడీ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా మనము సేమియా కస్టర్డ్ పాయసం అయితే చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. మరి ముందైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకుందామండి. గిన్నె వేడయ్యేసరికి మనం అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకుందామండి. మన నెయ్యి కూడా బాగా కాగిపోయింది. నెక్స్ట్ ఇందులో నేనైతే జీడిపప్పు కిస్మిస్లను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఫ్రై అయిపోయాయి, పక్కకు పెట్టేశానండి. నెక్స్ట్ అదే నెయ్యిలో నేను వర్మిసెల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసిన నేతిలో ఈ సేమియా అనేది బాగా ఫ్రై కావాలండి. అప్పుడే మన సేమియా కస్టర్డ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మన సేమియా మొత్తము. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే అందులోనే నేను ప్యూర్ మిల్క్ను యాడ్ చేశాను. మనకి ఏంటంటే మిల్క్ అనేది ఇందులో వాటర్ కలపకుండా ఉంటే మనకు సేమియా కస్టర్డ్ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేశాను. ఈ సేమియా కస్టర్డ్ పాయసం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని అయితే తీసుకున్నాను. అలాగే కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను మిల్క్ దాంట్లో యాడ్ చేస్తున్నానండి. మనకు సేమియా అనేది బాయిల్ అవుతుంది. అంతలోనే మనము ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏంటంటే ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి మనము దీన్ని. ఇంకా నేను కస్టర్డ్ మిల్క్ని అయితే యాడ్ చేసేసానండి. చాలా సింపుల్గా మనకైతే కస్టర్డ్ పాయసం అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లోనే కస్టర్డ్ పాయసం చేసుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ కూడా అయిపోతుందండి. మనం వేసిన వెంటనే చూసారు కదా, మనకు సేమియా అనేది చిక్కబడిపోతుంది. చూసారు కదా, చిక్కబడిపోయింది.
ఇంకా యాలకులు కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాము. గ్యాస్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చిక్కగా. ఎంతో రుచికరమైన కస్టర్డ్ పాయసం అయితే మనకు ఒక 5 నిమిషాలలో రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. పైన అయితే నేను గార్నిష్ చేసేసుకున్నాను. మా బాబు కూడా టేస్ట్ చేస్తున్నాడండి. వాడు సూపర్ అంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.